రైట్, ఇక వివరాలు చూద్దాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్కింగ్ లో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉండగా ఆయన పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతన్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ అక్కడికి వెళ్లగా ఆ సమయంలో స్థానికంగా ఉన్న కొందరు కలెక్టర్ పైన దాడికి పాల్పడ్డారు. అధికారుల కార్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడి కేసులో సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్తో పాటుగా పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లుగా పోలీసులు కాల్ డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నరేందర్ రెడ్డిని వికారాబాద్కు తరలించారు. వికారాబాద్లో డీటీసీ శిక్షణా కేంద్రంలో నరేందర్ రెడ్డిని ఉంచారు. అక్కడికి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. ఇక విజువల్స్ చూస్తున్నాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే వికారాబాద్ లగచర్లలోని కలెక్టర్పై దాడి కేసులోని ఈరోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం తన నివాసం దగ్గర అయితే ప్రస్తుతం పోలీసులు అయితే పట్నం నరేందర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ అయితే తరలించారు. ముఖ్యంగా ఏదైతే వికారాబాద్లోని కొడంగల్ ఏదైతే లగచర్లలోని ముఖ్యంగా ఒక ఫార్మాసిటీ కంపెనీ గురించి ప్రజాభిషేకరణ అయితే చేయడానికి మాత్రం కలెక్టర్ వచ్చేసి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు కూడా అతనిపై దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా అతనిపై దాడి చేసిన ఘటనప్పుడు కూడా కలెక్టర్తో పాటు అతని అధికారులు కూడా అదే సమయంలో అక్కడైతే ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన కీలక వ్యక్తి అయిన సురేష్ ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ దాడి కేసులో నిందితుడిగా అయితే ఉన్నారో పోలీసులు కూడా ప్రస్తుతం సురేష్ను కూడా గాలించే పనులైతే ఉన్నారు. ముఖ్యంగా సురేష్ కూడా మణికొండ వాసి. ముఖ్యంగా ఏదైతే ఈ దాడికి సంబంధించి ఏదైతే కలెక్టర్ ప్రీతిక్ జైన్ ఏదైతే అదే సమయంలో అక్కడికి వెళ్ళిన సమయంలోని గ్రామస్తులు అందరూ కూడా అక్కడ దాడి చేయడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత కూడా పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే దీనిపై పూర్తిగా విచారణ చేపట్టారు. ఈ విచారణ చేపట్టిన సమయంలో కూడా సుమారు 55 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అందుట్లో కొంతమందికి అంటే సుమారు 16 మందిని నిన్న రాత్రి ఏదైతే కోర్టుకి తరలించి ఏదైతే పరిగిలోని సబ్ జైలుకి అయితే తరలించడం జరిగింది. అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి అయితే పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధాన అనుచరుడైన సురేష్కి అలాగే పట్నం నరేందర్ రెడ్డికి సుమారు 40 సార్లు ఫోన్ సంభాషణ అయితే జరిగింది. ముఖ్యంగా దాడికి ముందు దాడి తర్వాత కూడా ఇద్దరు కూడా ఫోన్ సంభాషణ జరగడంతో కూడా పోలీసుల కాల్ డేటా ఆధారంగా ఈ రోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే లగచర్లలోని ఒక ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటు కోసం కలెక్టర్ అలాగే కలెక్టర్కి సంబంధించిన అధికారులు కూడా ఏదైతే ప్రజల వద్ద అభిప్రాయం తీసుకోవడానికి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అప్పుడే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా వెంటనే పోలీసు కూడా అలర్ట్ అయ్యారు. అలాగే మరొక పక్క డీజీపీ జితేందర్ కూడా ఈ ఘటనపై చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్న ఏదైతే ఐపీఎస్ మహేష్ భాగవత్ను కూడా సంఘటనా స్థలానికి పంపించి ముఖ్యంగా అక్కడ జరిగిన దాడికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలోనే పూర్తిగా సుమారు 55 మంది దాడిలో పాల్గొన్నట్లు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే సేకరించి ఇందులో 55 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే అందులో 16 మందిని ఇప్పటికే రిమాండ్కి పంపించారు. మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ కూడా ప్రస్తుతం ఈ కేసులోని ఏదైతే విచారణ అయితే చేపడుతున్నారో అలాగే ఇంకా ఎవరైనా ఈ కేసులో ఉన్నారనే కోణంలో పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏదైతే పట్నం నరేందర్ నుండి అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఏదైతే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ దాడిని తాము ఖండిస్తున్నామంటూ కూడా వాళ్ళు ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది.
ఏదైతే ఒక పచ్చని పొలాల్లోని ఫార్మాసిటీ లాంటి కంపెనీలు పెట్టి పొలాలన్నీ నాశనం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అడిగేసిందంటూ కూడా ప్రస్తుతం వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా పూర్తిగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రజల కోసం గొంతు విప్తే అరెస్టులు చేస్తారంటూ కూడా వీళ్ళైతే ఏదైతే ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికీ పోలీసులు కూడా పట్నం నరేందర్ రెడ్డి కూడా వికారాబాద్ జిల్లా అయితే తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ ఏదైతే ప్రధాన అనుచరుడైన సురేష్ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతన్ని పట్టుకునేందుకు కూడా ఇప్పటికే పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇతన్ని గాలిచ్చే పర్యలో అయితే పోలీసులు అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క ఈ దాడిలోని ముఖ్యంగా ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరగడంతో కూడా అటు గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది, అలాగే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గానే తీసుకుంది. అలాగే మరొక పక్క ఈ దాడిలో ప్రధానంగా ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎవరినైతే అక్కడ ఉన్న గ్రామస్తులను అరెస్ట్ చేశారో వాళ్ళు కూడా పూర్తిగా విచారించే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని కూడా విచారిస్తే ఈ దాడిలో ఎవరైనా ఉన్నారా, కీలక నేతలు ఎవరైనా సూచిస్తేనే ఈ దాడి జరిగిందనే కోణంలో ప్రస్తుతం విచారించే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ అలాగే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఫోన్ సంభాషణలు ఏమేమి మాట్లాడుకున్నారు, అలాగే 40 సార్లు ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. దాడికి ముందు దాడి తర్వాత కూడా ఈ ఫోన్ సంభాషణ జరగడంతో వీళ్ళిద్దరి మధ్య ఏం మాటలు జరిగినాయనే కోణంలో పోలీసులు విచారించే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా దీంట్లో ఉన్నారంటూ కూడా ప్రస్తుతం ప్రచారం అయితే కొనసాగుతుంది. అలాగే పోలీసులు కూడా ఇంకా ఈ కేసులోని చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్. అంటే ఏదో తప్పు చేసినట్టు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా దాడిని ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మీరు అనుకుంటే, మీరు విచారణ చేయాలనుకుంటే మీరు పిలిస్తే నరేందర్ రెడ్డి గారు యాజ్ ఏ మాజీ సభ్యుడిగా ఖచ్చితంగా స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వాకింగ్కి వెళ్తూ ఉంటే తను ముందెళ్ళి తర్వాత నరేందర్ వెళ్తున్న సందర్భంలో నరేందర్ని లిఫ్ట్ చేస్తున్నారు. నిజంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అసలు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మొన్న కొడంగల్లో జరిగిన సంఘటన నిజంగా బాధాకరం. ఎందుకంటే అధికారులు వెళ్ళి ఉన్నప్పుడు మాకు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ఆ దాడి బాధాకరమే. అటు అధికారులకు జరిగిన ఇబ్బందిని మేము బాధపడుతున్నాం, ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బంది కూడా బాధపడుతున్నాం. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా దాన్ని ఏదో కుట్ర ఉందని, దాని వెనకాల ఏదో జరిగిందని ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం నిజంగా పొరపాటు చేస్తుంది. నిజంగా ప్రజలకు ఏమి ఇబ్బంది వచ్చింది, అది ముఖ్యమంత్రి గారి ఇలాకా, స్థానిక శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళ ఓట్లతోనే వాళ్ళ ఆశ్రయంతోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి అయి ఉన్నారు. మీ ఇలాకాలో మీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేనికి బాధపడుతున్నారు, ఏం కావాలి వాళ్ళకు అనేది భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు. నేను అనుకుంటా 4-5 నెలల నుండి వాళ్ళు చెప్తున్నారు, మా భూములు ఇవ్వము, మాకు భూములు లేకపోతే మేము బ్రతకలేము. రైతు అనేవాడు భూమితోనే కన్నతల్లి కన్నా ఎక్కువ, ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోయినా పర్లే కానీ భూమిని ఓడగొట్టుకొని అంటుంటారు. అలాంటప్పుడు ఆ భూములను తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించకుండా మనకున్న అధికారంతో అహంకారంగా పోతే పరిస్థితులు ఇట్లాగే వస్తాయి అనేది ఒక చిన్న ఉదాహరణ. ఇది పొద్దున్నే వచ్చి ఏదో